నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తేమా. సార్, నిన్న ఒక వార్త చెప్పుకుంటూ ఉన్నాం మనం. అయితే మామూలుగా అందరిది ప్రతి ఇయర్ ప్రకటించడాలు అవి జరుగుతూ ఉంటాయి, ఎవరి ఆస్తుల విలువ ఎంత అనేది. అందులో రిచెస్ట్ సీఎంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు. లాస్ట్ టైం ఆ విధంగా చూస్తేనేమో జగన్ గారు కనిపించారు. అలా కనిపించినప్పుడు ఎప్పుడైనా కానీ విమర్శలు చేసుకోవడం అనేది కామనే. అప్పుడు వాళ్ళు చేస్తారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటని అడుగుతూ ఉంటారు కామన్గానే. అండ్ మనం ఆ లిస్టుల్లో చూస్తుంటే కొన్ని ఆశ్చర్యకరంగా కూడా కనిపిస్తాయి. అంటే ఎంతో కాలంగా ఒక మెయిన్ పొలిటీషియన్స్గా ఉన్నవాళ్ళు, లేకపోతే సీఎంలుగా ఉన్న వాళ్ళు కూడా జస్ట్ లక్షల్లో, అంటే ఈ కాలంలో చిన్న ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత సేవ్ చేసుకున్నా కూడా ఆ మాత్రం డబ్బులు ఉండేవి, వాళ్ళు వాళ్ళ దాంట్లో చూపిస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు కొంతమందికి ఇది కామెడీగా కూడా కనిపిస్తుంది. సరే మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం. గర్వించదగ్గ విషయమా లేకపోతే విమర్శించే విషయమా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోతాం, సంపద సృష్టించేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు కదా. సరే, ఆంధ్రప్రదేశ్ సంపద సృష్టి మనకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి సంపద అయితే వృద్ధిలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. పోయినసారి జగన్ గారు, ఈసారి ఈయన ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం అవును కాదు అనే లెక్కలు పక్కన పెడితే రిచెస్ట్ సీఎంలు ఉన్నారు మనకు, అదో రికార్డు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ ముఖ్యమంత్రులు ఆల్మోస్ట్ అందరూ రిచెస్టే ఉన్నారు, ఎక్సెప్ట్ మమతా బెనర్జీ గారు మినహాయిస్తే. మమతా బెనర్జీ, ఇప్పుడు మనం యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా మమతా బెనర్జీ గారి గురించే మాట్లాడుకోవాలి. అంటే ఒక 13 ఏళ్ళు, 3 టర్ములు కదా, 3 టర్ములు ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఇప్పటికీ మామూలు స్లిప్పర్లు వేసుకొని ఒక మామూలు శారీలు కనిపిస్తూ ఉంటారు. ఆమె ఏం ఆడంబరాలు ఇవన్నీ ఏమి ఉండవు. ఆమె పేరుతో ఏం ఆస్తులు కనుక 15 లక్షలు అనేది మామూలు, అంటే ఒక కామన్, ఒక దిగువ తరగతి ఉద్యోగి కూడా 15 లక్షల ఆస్తులు ఉంటాయి. ఆమె పేరుతో 15 లక్షలు అంటే ఆస్తులు ఉండడం అనేది మనకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి ఒక నిజాయితీ గల ముఖ్యమంత్రి ఎలా ఉంటారు అనే దానికి ఆమె ఉదాహరణ. ఆమెకి మేనల్లుడు ఎవరో ఉన్నారు, పిల్లలు, ఆమె పెళ్ళి ఏమీ లేదు కదా. అంటే ఆమె పేరుతో ఇల్లు కూడా ఉండే అవకాశం లేదు, ఎందుకంటే కలకత్తాలో ఒక ఇల్లు, ఎంత చిన్న ఇల్లు అయినా 15 లక్షలు విలువ చేస్తుంది. అయితే ఇది ఏమిటంటే అఫిడవిట్లలో చూపించింది. అఫిడవిట్లలో ఏం చేస్తారంటే ఆ మూలము, ఆ ఆస్తి తర్వాత రోజుల్లో పెరిగి ఉంటుంది కదా, ఆ పెరిగిందే దాని కాకుండా కేవలం వాళ్ళు కొన్నప్పుడు లేదా అప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం చూపిస్తారు. ఇట్లా చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి 933 కోట్ల పైన ఉంది ఆస్తి. అంటే నాకు హెరిటేజ్ సంస్థ ఉంది కదయా, నేను 30 ఏళ్ళ పైన ఏంది, నేను హెరిటేజ్ సంస్థ పెట్టి, మరి హెరిటేజ్ సంస్థ లాభాల్లో మామూలు మీరు సీఎం అయినప్పుడల్లా హెరిటేజ్ సంస్థ షేర్లు మారిపోతూ ఉంటాయి. ఎలా అది? మీరు సీఎం అయినప్పుడు మారాల్సింది ఏమిటి? ఎవరైనా, చంద్రబాబు నాయుడు గారిని అనడం లేదు, కానీ ఎవరైనా ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలోకి రాగానే మారాల్సింది మీ ఆస్తులు, మీ షేర్లు, మీ వ్యాపారాలు కాదు, ఆ రాష్ట్రం యొక్క స్థితిగతులు మారాలి. ఎక్కడ మారుతున్నాయి? మొత్తం మీకేమో వందల కోట్లు, అది అఫిడవిట్ లాస్ చెప్తున్నా, అఫిడవిట్తో సంబంధము లేకుండా వాటి మూల విలువ 20 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈయన అఫిడవిట్ సమర్పించినప్పటికీ అది మామూలుగా మనకు జనరల్గా మనకు తెలిసిందే కదా, అఫిడవిట్లలో చూపించే ఆస్తికి అసలు వాస్తవంగా ఉన్న ఆస్తికి చాలా రెట్లు తేడా ఉంటుంది. అంటే అఫిడవిట్లో అబద్ధాలు చెప్తారంటే అబద్ధాలు చెప్పరు, కానీ వాళ్ళ పేరుతో ఉన్నవి, వాళ్ళకున్న అప్పులు రకరకాలుగా అఫిడవిట్లలో మాయ జరుగుతూ ఉంటుంది. మనకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పోటీ చేయాలంటేనే దగ్గర 50 కోట్లు, 100 కోట్లు అవసరం అవుతున్న ఈ పరిస్థితుల్లో మన ఎమ్మెల్యేల ఆస్తులు, చాలామంది ఆస్తులు ఏం చూపిస్తారు? 10 కోట్లు, 20 కోట్లు, 5 కోట్లు చూపిస్తున్నారు. కొంతమంది ఎక్కువ చూపించిన వాళ్ళు ఉన్నారనుకోండి, రిచెస్ట్ క్యాండిడేట్లు కూడా ఉన్నారు. కానీ అది ఎలా నమ్ముతాం మనం? మీ ఖర్చే 100 కోట్లు అవుతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆమె మమతా బెనర్జీ గారు ఆదర్శంగా ఉన్నమాట నిజమే, కానీ వీళ్ళందరూ కూడా, సరే బెంగాల్లో ఏం అభివృద్ధి చేశారు అవన్నీ పక్కన పెడితే, వీళ్ళందరూ కూడా అఫిడవిట్లలో చూపించిన ఆస్తికి విపరీతంగా అనేక రెట్లు ఆస్తులు వీళ్ళు ఉన్నప్పుడు మీరు అదే బాధ్యతని మా మీద ఎందుకు తీసుకోరు? మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలము, మా నెత్తిన ఇప్పుడు మీరు ఎన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చిపెట్టారు?
ఇప్పుడు మీ వ్యాపారాలు మీరు చాలా సక్రమంగా నిర్వహిస్తూ మీ వ్యాపారాల్లో ఏ ఏడాదికి ఆ ఏడాది లాభాలు పొందుతూ మీ షేర్లన్నీ పెరుగుతూ ఇలా జరుగుతూ వస్తున్నప్పుడు ఆ మంత్రజాలం ఏదో మా మీద కూడా వాడచ్చు కదా. మా మీద కూడా వాడి మీరు మీరు మాకు ఆస్తులు పెంపొందించకపోతే పిడపోయింది. మీరు డబ్బుని అదేమిటి ధనాన్ని సృష్టించకపోయినా సంపదను సృష్టించకపోయినా మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ అప్పులని కనుక మీరు తీరిస్తే మా నెత్తిన పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన పెట్టిన అప్పులన్నింటినీ కనుక ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చి తీరిస్తే మనకి ఈ రాబోయే రోజుల్లో వీళ్ళ అప్పులంతా వడ్డీలు ఎలా కడతారు? మన నెత్తిన పన్నులు వేసే కదా కడతారు. ఎవడో ఒకడు నెత్తిన పన్నులు వేస్తేనే ఆ వడ్డీలు కడతారు. కాబట్టి మన నెత్తిన ఏదో ఒక రూపంలో పెట్రోల్ రూపంలోనూ డీజిల్ రూపంలోనూ ఇంకో ట్యాక్స్ రూపంలోనూ మన నెత్తిన పడుతూనే ఉంటుంది. కాబట్టి మీరు మా సంపదను అభివృద్ధి చేసి మీ సంపదను అభివృద్ధి కాకుండా మా సంపదను అభివృద్ధి చేసి మీరు మాకేమన్నా చేయండి అయ్యా ముర్రు అని ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఓట్లేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి వేశారు, జగన్ గారికి వేశారు, చాలామందికి వేశారు. మరి మీరే అప్పులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు గతంలో? నాకు వాచి లేదు, ఉంగరం లేదు, ఏమీ లేదు అన్నారు. వాచి లేదు, ఉంగరం లేదు అన్నోళ్ళు మీరు అఫిడవిట్ లెక్కల ప్రకారమే 937 కోట్లు మీ ఆస్తి ఉంది. మరి మీరు ఎందుకు అట్లా మాట్లాడేది? నేను ధనికుడిని, ఆయన జగన్ ఎప్పుడు అనలేదు అన్నమాట నాకు వాచి లేదు, ఉంగరం లేదు అనలేదు. నేను ధనికుడిని అనే మూడ్లోనే ఉంటాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు మాత్రము నిజాయితీ గురించి మాట్లాడుతుంటే ఆయన అవినీతి చేసి డబ్బు సంపాదించారని నేను అనడం లేదు. కానీ మీరు ధనికుడైన సీఎంఏ కదా. మీరు ధనికుడైన సీఎం అయినప్పుడు మా ప్రజలకు ఏం చేశారు? ఇన్నేళ్లుగా ఉండి మీరు లాస్ట్ టైం ఏమన్నారు జగన్ గారిని? ఆయన 14 లక్షల కోట్లు అప్పు చేసేసాడు, అవి చేసేసాడు, ఇవి చేసేసాడు, నాశనం, ఈ స్టేట్ బాగుపడే ఛాన్సే లేదు, దీన్ని విధ్వంసం చేశాడు, ఆర్థిక విధ్వంసం అన్నారు. మీరు వచ్చారు అధికారంలోకి. మీరు ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు అనేది మీ మీద ఉన్నటువంటి విమర్శ. సరే, లెక్కల ప్రకారం చూసినా 50,000 కోట్లకు పైగా వీళ్ళు అప్పులు చేశారు రకరకాల రూపాల్లో. మరి ఎందుకు చేశారు? మీరు కొత్త అప్పులు ఎందుకు తెస్తున్నారు? అంటే పాత అప్పులు ఆయన చేశాడు కాబట్టి తీస్తున్నాం. మరి ఆయన చేశాడనే కదా మీరు ఆర్థిక విధ్వంసం అని విమర్శలు, ఆరోపణలన్నీ చేశారు. మళ్ళీ మీరు వచ్చి కూడా మళ్ళీ 6 నెలలకే దాదాపు యావరేజ్న 10,000 కోట్ల అప్పులు చేశారు. 1,00,000 కోట్లు అన్నారు. 1,00,000 కోట్లు అంటున్నారు. వీళ్ళు చెప్పేది 50,000 కోట్ల పైన ఉన్నాయి. అది ఏ రూపాయలు ఇప్పుడు మన అమరావతికి తెచ్చింది కూడా అప్పే. అది అంటే రకరకాల లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తుంది. అమరావతికి అయితేనేమి, లేదా గ్రాంట్ రూపంలో కేంద్రం ఇస్తే ఓకే, కానీ అప్పు రూపంలో ఇస్తే మళ్ళీ కట్టాల్సిందే మనం. ఇప్పుడు వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అందరి లిస్టు మనకు తీస్తే మమతా బెనర్జీ గారు మాత్రమే ఆదర్శంగా కనిపిస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లా గారు ఆయన మొదటి నుంచి కూడా, అంటే ఆయన ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మొదటి నుంచి కూడా వాళ్ళు కోటీశ్వరులే. వాళ్ళ ఆస్తులు కూడా లక్షల్లోనే చూపిస్తున్నారు. కాబట్టి అది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఇంకా కేరళ ముఖ్యమంత్రి ఆయనకేమి, ఆయన సింపుల్గానే ఉంటారు, విజయన్. ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఆయన ఆస్తులు కూడా బాగా 30 కోట్ల పైన చూపిస్తున్నట్టున్నారు. కానీ ఇది ఆ నివేదికలో అఫిడవిట్ల ఆధారంగా వచ్చిన నివేదికే. కానీ అందరూ ముఖ్యమంత్రులు మీ ఆస్తులు డెవలప్ చేసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఆయా రాష్ట్రాల్లో ప్రజలను డెవలప్ చేయండి, ప్రజలకు అప్పులు లేకుండా చేయండి. ప్రజలు డబ్బు అడగడం లేదు మిమ్మల్ని, ప్రజలకు అప్పులు లేకుండా చేయండి చాలు. అది చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఊరికే మాటలు చెప్తూనే ఉంటారు కానీ ఆయన ఆస్తులు ఈరోజు 900 కోట్లు పెరిగాయి, మిగతా వాళ్ళ రాష్ట్రం మాత్రం లక్షల కోట్ల అప్పుల్లో ఉంది అంటే మరి ఎలా? వాళ్ళే సమాధానం చెప్పాలి. సరే, మొత్తానికి లెక్కలేదో మరి మన వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు చూపించే దానికి అసలు దానికి చాలా వ్యత్యాసం ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళే దాంట్లో ఏం బ్రహ్మరహస్యం ఏమి లేదు, మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఊరు ఉందనుకోండి, ఒక ఊరిలో ఎమ్మెల్యే ఉంటాడు, ఆ ఎమ్మెల్యే అఫిడవిట్లు ఏమన్నా చూపించినాయి మనకైతే తెలిసిపోతుంటుంది కదా అతను ఎంత రిచ్ అనేది. వీళ్ళు రిచ్ కాకపోతే అసలు ఎలక్షన్లో పోటీనే చేయరు కదా. ఎలా చేస్తారు? మినిమం టు మినిమం 50 నుంచి 100 కోట్ల రూపాయలు వీళ్ళు బయటికి తీయకపోతే ఏదో ఒక రూపంలో గెలిచే పరిస్థితే లేదు. గెలిచే పరిస్థితే లేనప్పుడు మీకున్న, అంటే మీరేమో లెక్కల్లో మా ఆస్తి 5 కోట్లు అని చెప్తారు, మీరు 100 కోట్లు ఖర్చు పెడతారు. అంటే మీరు 95 కోట్లు అప్పు తెచ్చారా ఎక్కడి నుంచైనా? తేరు కదా. కాబట్టి మొత్తం సిస్టంలోనే ప్రాబ్లం ఉంది. మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనే, సర్పంచులు కూడా కోట్ల చేరిపోయారు. లాస్ట్ టైం తెలుగుదేశం ఎమ్మెల్సీ ఆయన దీపక్ రెడ్డి ఆయన అఫిడవిట్లో చూపించిన ఆస్తే 1,500 కోట్లు.
మరి ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకందరికీ? జనమేమో మీరు ఇచ్చే పథకాలు, ఆ ఫ్రీ బస్సు, అది ఇది కుయ్యో మొర్రో అని లక్షల మంది చేయి చేసుకొని ఉంటారు. మీ అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు అన్నం పెడితే చాలరా దేవుడా అని. కానీ మీరేమో నాయకులు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మొత్తం మీరు రకరకాల వ్యాపారాల పేరుతో వందలు, వేలు, లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. మళ్ళీ మీరే నీతులు చెప్తారు. మీరే నిజానికి ఎవడు గుమాస్తా లంచం తీసుకుంటే వాడిని ఏసీబీ వాళ్ళకి పట్టించి జైల్లో వేస్తారు. మళ్ళీ మీరే రాజకీయాల్లో అవినీతి ఉండకూడదు, రాజకీయాల్లో నిజాయితీ ఉండాలి, రాజకీయాల్లో ప్రక్షాళన ఉండాలి. ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలు కావాలి? మీ దగ్గర నుంచి మొదలు కావాలి. మిమ్మల్ని ప్రక్షాళన చేసేది ఎవరు? మీరే చట్టాలు చేస్తారు. మిమ్మల్ని ఎవడు ప్రక్షాళన చేసేది? కాబట్టి ఈ సిస్టమ్ అంతా కూడా జనానికి మేలు చేసే దిశగా లేకుండా నాయకులకు మేలు చేసే దిశగా నడుస్తూ ఉంది. అది ఏమిటంటే ఈ పథకాలు అంటారు. పథకాలు ఇస్తేనే కనీసం 4 రూపాయలన్నా వాళ్ళకి చేరుతున్నాయి. పథకాలు కూడా తీసేస్తే మీరు ఆ పథకాల డబ్బులు పోతాయి, అన్నీ పోతాయి కదా. కాబట్టి పథకాలు ఇవ్వడం అని అదన్నా సిన్సియర్గా చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ 6 ఇవన్నీ మీ ఆస్తి డెవలప్ అయితే అయింది, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ సూపర్ 6, సూపర్ 7 అవన్నీ జనాలకి ఇస్తే అప్పులు చేయకుండా, కొత్త అప్పులు చేయకుండా, లేదు మీరు 15 లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి మొత్తం మీరు దిగిపోయే నాటికి, మీరు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ వచ్చే నాటికి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 30 లక్షలు 40 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయనుకోండి, ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఆ వడ్డీలన్నీ ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఇంకా మనం మామూలు మనుషులు బతికే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అవుతుంది నిజంగా శ్రీలంక రాష్ట్రం. శ్రీలంక అలా కావడానికి కారణము ఆర్థిక విధ్వంసం ఒకటే కాదండి, చాలా కారణాలు ఉన్నాయి. చాలా కాలం అంతర్యుద్ధంతో అది మునిగి ఉండడం కూడా కారణం. మనకి ఏమిటంటే మన రాష్ట్రాలే కదా, మనకి లోకల్గా మనకు వచ్చిన ఈ అంతర్యుద్ధాలు ఇవన్నీ ఏమి ఉండవు మన దగ్గర. మనం చేసేదంతా ఆర్థికంగా అంటే జనాన్ని పైకి తీసుకురావాలని మాటలు చెప్పకుండా చిత్తశుద్ధితో చేస్తే ఏదైనా ఒక పని ఇలా అఫిడవిట్ ఆస్తుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ.